హాయ్ అండి, అందరికీ నమస్తే. రావణాసురుడి ప్రేయసి పార్ట్ 2. రాత్రి మీనా చాలా సేపటి నుంచి రావణ్ కోసం ఎదురు చూస్తూనే ఉంది. ఆమెను అంతసేపు నిరీక్షింప చేసిన తర్వాత చివరకు రావణ్ ఇంటికి చేరుకున్నాడు. అతను ఇంటికి వచ్చే సమయానికి రాత్రి 11:30 గంటలు దాటిపోయాయి. అయినప్పటికీ తన కోసం ఎదురు చూస్తున్న మీనా కనీసం భోజనం కూడా చేయకుండా అలాగే కూర్చొని ఉంది. ఆమె తన కోసం ఎంతసేపు ఎదురు చూస్తున్న విషయాన్ని గమనించిన రావణ్ కనుబొమ్మలు ముడిచాడు. ఆమె దగ్గరకు వచ్చి ప్యాంటు జేబులో చేతులు పెట్టుకుని ఆమెను తీక్షణంగా చూశాడు. మీనా కూడా అతని చూపులోకి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన గుండెకు చేతులు అడ్డంగా కట్టుకుని అతన్ని నిశ్చలంగా చూసింది. కాసేపు ఆమెను గంభీరంగా చూసిన రావణ్ను ఏమీ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళబోతూ ఉండగా మీనా చెయ్యి అడ్డుగా పెట్టి అతన్ని ఆపింది. ఆమె ఎలా చేయటంతో రావణ్కి ఒక్కసారిగా కోపం వచ్చింది. వెంటనే ఆమె వైపుకు తిరిగి ఆమె మెడను పట్టుకున్నాడు. అయినప్పటికీ మీనా అతని కళ్ళల్లోకి ధైర్యంగా చూస్తూనే ఉంది. నన్ను ఆపే ప్రయత్నాలు చెయ్యొద్దు, లేకపోతే నిన్ను చంపడానికి కూడా వెనుకాడను అంటూ గర్జించిన రావణ్ను ఆమెను పట్టుకుని పక్కకు తోసేశాడు. దాంతో మీనా వెళ్లి సోఫాలో పడింది. ఆమెను వెక్కిరింపుగా చూసిన రావణ్, ఏంటి భార్యమని హక్కు చూపించాలని చూస్తున్నావా? ఏదో నేను నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నట్టుగా నా కోసం ఎంతసేపు ఎదురు చూస్తున్నావు? నువ్వెన్ని నాటకాలు ఆడినా నా మనసును మాత్రం మార్చలేవు అంటూ హేళనగా అన్నాడు. ఆ మాటలు చెప్పి అద్దాలతో మెరిసే మెట్లపైకి ఎక్కడం స్టార్ట్ చేశాడు. నాటకం ఆడాల్సిన అవసరం నాకు లేదు మిస్టర్ ఆర్ఏ. మీకోసం ఎదురు చూడటం నా బాధ్యత, అంటే మీ భార్యగా నా బాధ్యత అంటూ వెనక నుంచి మీనా చెప్పడంతో రావణ్ అడుగు అక్కడికక్కడే ఆగిపోయింది. మెట్లపై నుంచే వెనక్కి తిరిగి ఆమెను చూశాడు. ఆమెను తీక్షణంగా చూస్తూ, నువ్వు నాకు భార్యవి కూడా కాదు, నేను నీకు భర్తను కూడా కాదు. ఇంకొకసారి నీ నోటి నుంచి ఈ మాట వచ్చింది అంటే నీ నోరు పగలగొడతాను అంటూ కోపంగా గర్జించాడు. మీనా మాత్రం అతని మాటలకు భయపడకుండా, చాలు, ఎప్పుడు ఇలా అరుస్తూనే ఉండకండి. ఉదయం మీరు భోజనం చేయలేదని నాకు తెలుసు, మధ్యాహ్నం కూడా సరిగ్గా తినలేదని నాకు తెలుసు. ఎవరి మీద ఉన్న కోపాన్ని ఎందుకు భోజనం మీద చూపిస్తున్నారు? మీకోసం ఒకరు ఎంతసేపు ఎదురు చూస్తున్నారని మీకు కూడా తెలుసు. అలా తెలిసి కూడా ఎందుకు కనీసం మనసాక్షి లేకుండా ఇలా ప్రవర్తిస్తున్నారు అని ప్రశ్నించింది. ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అని మీనా కోపంగా రావణ్ను గట్టిగానే ప్రశ్నించింది. అతను నడుంపై చేతులు పెట్టుకుని ఆమెను తల నుంచి పాదాల వరకు వెక్కిరింపుగా చూశాడు. నేను నిన్ను నా కోసం ఎదురు చూడమని చెప్పానా? అవును, ఇప్పుడేదో మనసాక్షి గురించి మాట్లాడ్డావే, ఆ మనసాక్షి నీ అక్క కొండుంటే నిజంగా ప్రేమించిన నన్ను మధ్యలోనే వదిలేసి ఎవరితోనో పారిపోయి ఉండేదా అంటూ రావణ్ హేళనగా అన్నాడు. ఆ మాటలు విన్న మీనా కోపంతో పళ్ళు బిగించింది. ఇక్కడ చూడు రావణ్, అనవసరంగా అర్షియా గురించి తప్పుగా మాట్లాడొద్దు. నువ్వామెను నిజంగా ప్రేమించిన వాడువు కదా, అలాంటప్పుడు ఆమె గురించి ఇంత నీచంగా మాట్లాడడానికి నీకు మనసు ఎలా వస్తుంది అంటూ ఆమె కోపంగా అరిచింది. వెంటనే రావణ్ కోపంతో ఆమె దగ్గరకు దూసుకొచ్చి చెంపపై గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకు మీనా కాస్త తడబడింది. చెంపపై చేయి వేసుకుని అతన్ని కోపంగా చూస్తూ నిలబడింది. నా ప్రేమ గురించి మాట్లాడే అర్హత నీకు అస్సలు లేదు. నా ప్రేమ గురించి నీకేం తెలుసు? నువ్వైనా నీ అక్కైనా నా గురించి మాట్లాడడానికి ఏమాత్రం అర్హత లేని వాళ్ళు. ఇంకొకసారి నీ నోటి నుంచి నా ప్రేమ గురించి తప్పుగా ఒక మాట వచ్చినా నేను బ్రతుకుండగానే పాతి పెట్టేస్తాను. ఆ తర్వాత నా పని నేను చూసుకుంటాను. నేను చెప్పిన మాటనైతే తప్పను, ఈ విషయం గుర్తుపెట్టుకో అంటూ రావణ్ కోపంగా హెచ్చరించాడు. నీ ప్రాణం మీద నీకు ఆశ ఉంటే మర్యాదగా నా కళ్ళ ముందుకు రాకుండా వెళ్ళిపో, లేకపోతే ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడడానికి నువ్వు బ్రతికుండవు అంటూ కోపంగా అరిచాడు. ఆవేశంతో పక్కనే ఉన్న అద్దపు టేబుల్ను కాళ్ళతో తన్నాడు. అది వెళ్లి గోడకు బలంగా తగిలి ముక్కలైపోయింది. రావణ్ కోపాన్ని చూసిన మీనా భయంతో కళ్ళు పెద్దవి చేసింది. అయినప్పటికీ తనని తను నిలదీసుకుంటూ, ముందు ఇలా పశువులా ప్రవర్తించడం ఆపు అంటూ అతడిపై గట్టిగా అరిచింది. వెంటనే మరొక్కసారి ఆమె చెంపపై అతని చెయ్యి పడింది. రావణ్ ఇనుపులాంటి చెయ్యి రెండోసారి ఆమె చెంపను తాకింది. అతను 5,000 ముద్రలు ఆమె పాల వన్నపు చెంపపై స్పష్టంగా పడిపోయాయి. అయినా మీనా అతన్నే కళ్ళు పెద్దవిగా చేసి కోపంగా చూస్తూ ఉండిపోయింది. నీకింకా 5 నిమిషాల సమయం మాత్రమే ఉంది. ఇక ఆలోపు గదిలోకి వచ్చి చేరాలి. నువ్వు భోజనం చేస్తావా లేదా అన్న దాని గురించి నాకు అస్సలు పట్టింపు లేదు. కానీ 5 నిమిషాల్లో నువ్వు గదిలోకి వచ్చి తీరాలి అంటూ ఆమెను ఆజ్ఞాపించిన రావణ్ మెట్లపైకి ఎక్కడం ప్రారంభించాడు.
మీనా మాత్రం చెంపపై చెయ్యించుకుని మెట్ల పైకి వెళ్తున్న అతన్నే కదలకుండా చూస్తూ నిలబడిపోయింది. కోపంతో గదిలో కడిగిపెట్టిన రావణ్కు మనసు మాత్రం మాత్రం శాంతించలేదు. గదిలో ఉన్న వస్తువులన్నింటినీ ఒక్కొక్కటిగా పగలగొడుతూ తన కోపాన్ని వెళ్ళగక్కాడు. పై అంతస్తు నుంచి వస్తున్న వస్తువులు పగిలే శబ్దాలు విని మీనా ఉలిక్కిపడింది. ఇక చీరను ఒక చేత్తో పట్టుకుని వేగంగా మెట్లెక్కి అతని గది వైపుకు పరిగెత్తింది. తలుపు తెరిచి లోపలికి వెళ్ళిన ఆమెకు రావణ్ ఇంకా కోపం తగ్గక అటు ఇటు తిరుగుతూ కనిపించాడు. దాంతో ఆమెకు కాస్త బాధ కలిగింది. నేలంతా పగిలిపోయిన అద్దపు ముక్కలు ఉన్నాయన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా అతని వైపుకు పరిగెత్తింది. ఆమె కాళ్ళ పట్టీల శబ్దం విని రావణ్ వెంటనే ఆమె వైపుకు తిరిగాడు. పగిలిన అద్దపు ముక్కల మీదుగా తన వైపుకు పరిగెత్తిస్తున్న మీనాని చూసి, ఏ పిచ్చిదానా, రావద్దు, అక్కడే నిలబడు అంటూ ఆమె వైపుకు పరిగెత్తాడు. మీనా అప్పటికే 2 అడుగులు ముందుకు వేసింది. వెంటనే ఆమె దగ్గరకు చేరుకున్న రావణ్ ఒక్కసారిగా ఆమెను తన చేతుల్లోకి ఎత్తుకున్నాడు. అయినప్పటికీ అప్పటికే ఆమె పాదాల్లోకి 2 అద్దపు ముక్కలు గుచ్చుకుని గాయపరిచాయి. పాదాల నుంచి రక్తం కారుతున్నా దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా తనను చేతుల్లోకి ఎత్తుకున్న రావణ్ను మీనా కళ్ళు పెద్దవిగా చేసి చూస్తూ ఉంది. ఆమె చేసిన పనికి రావణ్ పళ్ళు బిగించాడు. ఏంటి పిచ్చా, అసలు బుద్ధుందా నీకు? కింద అద్దాలు పగిలి ఉన్నాయని కనిపిస్తూనే ఉంది కదా, మరి ఏం పిచ్చి పని చేసి గదిలోకి పరిగెత్తుకుని వచ్చావు అంటూ కోపంగా అరిచాడు. ఆమెను చేతుల్లోని ఎత్తుకుని మంచం దగ్గరకు తీసుకెళ్లి జాగ్రత్తగా మంచంపై పడుకోబెట్టాడు. అతని కాళ్లకు చెప్పులుండటంతో ఎలాంటి అద్దపు ముక్కలు అతని పాదాలకు గుచ్చుకోలేదు. అయితే గదిలోని వస్తువులు పగలగొట్టడంతో అతని చేతులకు మాత్రం గాయాలే రక్తం కారుతుంది. మీనా ఒక్కసారిగా మంచం మీద నుంచి లేచి మళ్ళీ కిందకి వెళ్ళడానికి ప్రయత్నించింది. అది చూసిన రావణ్ వెంటనే ఆమెను ఒక్కసారిగా తోసి, బుద్ధి లేని దానివి నువ్వు, తెలివిలేదు, ఒకసారి చెప్తే అర్థం కదా, కింద అద్దాలు పగిలి ఉన్నాయని చెప్తున్నాను కదా, అయినా మళ్ళీ మళ్ళీ కిందకి వెళ్ళాలని ప్రయత్నిస్తూ నన్ను విసిగిస్తున్నావు అంటూ గర్జించాడు. మీనా మాత్రం అతన్ని కళ్ళు తిప్పి కోపంగా చూస్తూ ఉంది. ఆమె చూపులు చూసి రావణ్కు మరింత కోపం వచ్చింది. మరోసారి ఆమె చెంపపై కొట్టాడు. దాంతో మీనా అమ్మ అంటూ వరిచి మంచంపై వెనక్కి పడిపోయింది. నీకు కనీసం మనస్సాక్షి ఉందా? ఒక చెంపపై ఇలా ఎలా కొడతావు ఎన్నిసార్లు అంటూ చెంపను రుద్దుకుంటూ ప్రశ్నించింది. మనస్సాక్షి గురించి మాట్లాడొద్దని ఇంతకు ముందే చెప్పాను కదా అంటూ రావణ్ ఆమెను హెచ్చరించాడు. నిజం చెప్తే కోపం వస్తుందా నీకు? నీ చేతులకు గాయాలే రక్తం వస్తుంది. వాటికి మందు పెట్టడానికి ఫస్ట్ ఎయిడ్ పెట్టి తీసుకురావడానికి నేను కిందకి వెళ్ళాలని ప్రయత్నించాను అని మీనా చెప్పింది. ఏంటి, నన్ను కొడుతున్నావు అని మీనా కోపంగా అడిగింది. వెంటనే ఆమె మరో చెంపపై కూడా మళ్ళీ రావణ్ చేయి పడింది. ఆ దెబ్బకు మీనా ఒక్కసారిగా ముడుచుకుని మంచంపై పడిపోయింది. తన చెంపను దాచుకుని అలానే పడుకుంది. ఏయ్, లేచి కూర్చో అంటూ రావణ్ అరిచాడు. తన ముఖాన్ని ఇంకా తిప్పకుండా లేదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపింది మీనా. బుద్ధి లేనిదానా, కాళ్ళ నుంచి రక్తం వస్తుంది, మందు వేయాలి, లేచి కూర్చో అంటూ రావణ్ ఆమెను పైకి లేపేందుకు ప్రయత్నించాడు. కానీ మీనా అతని చేతిని విదిలించుకుని మళ్ళీ మంచంపై పడుకుంది. ఈమెను అంటూ పళ్ళు బిగించిన రావణ్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి ఆమె పక్కనే మళ్ళీ కూర్చున్నాడు. ఆమెను పట్టుకుని ఒక్కసారిగా తన వైపుకు లాగాడు. వెంటనే మీనా మళ్ళీ తనను కొట్టేస్తాడేమో అన్న భయంతో 2 చేతులతో తన 2 చెంపలను కప్పుకొని అతన్నే చూస్తూ ఉండిపోయింది. ఆమె చేతులను చెంపల నుంచి తొలగించిన రావణ్ అప్పటికే ఎర్రగా మారిన ఆమె చెంపపై మందు రాయటం ప్రారంభించాడు. మందు తగలగానే మంటగా అనిపించడంతో, అమ్మా, నొప్పిగా ఉంది, నీ చెయ్యి ఇలా ఇనుములా ఉందేంటి అంటూ మీనా అరిచింది. వెంటనే రావణ్ ఆమె నోటిపై గట్టిగా కొట్టాడు. దాంతో మీనా వెంటనే నోరు మూసేసుకుంది. డ అని సంబోధిస్తూ మాట్లాడితే నీ పళ్ళు పగలగొడతాను అంటూ ఆమెను హెచ్చరించాడు. ఆ తర్వాత ఆమె కాళ్ళను పైకెత్తి ఇక తన కాళ్ళకు కూడా మందు రాశాడు. పాదంలో గుచ్చుకున్న అద్దపు ముక్కలను చాలా జాగ్రత్తగా ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నాడు. మీనా మాత్రం ముఖంలో చిన్నపాటి నొప్పిని కూడా కనిపించనివ్వకుండా అతన్నే చూస్తూ ఉంది. ఆమె నుంచి ఎలాంటి శబ్దం రాకపోవడంతో రావణ్ తలెత్తి తన వైపుకు చూశాడు. ఆమె తనని చూస్తూ ఉండడం గమనించి ఏంటి అన్నట్టుగా కనుబొమ్మలు పైకెత్తాడు. మీనా వెంటనే ఏమీ లేదు అన్నట్టుగా తలూపి అతని వైపు నుంచి తన చూపును తిప్పుకుంది. అది చూసిన రావణ్ తల ఊపుతున్నాడు. చివరికి ఆమె పాదంలో ఉన్న అద్దపు ముక్కలన్నిటినీ జాగ్రత్తగా తీసి మందు రాసి కట్టుకట్టాడు. ఆ తర్వాత అక్కడి నుంచి లేవబోతూ ఉండగా మీనా అతడి చేతిని పట్టుకుని మంచంపై కూర్చోబెట్టింది.
వెంటనే అతని చేతులకు మందు రాయటం ప్రారంభించింది. ఆమె తన చేతిని తాకగానే రావణ్ ఆమె చేతిని విదిలించాడు. ఇలా నన్ను తాకే ప్రయత్నాలు చెయ్యొద్దు, చంపేస్తాను అంటూ వేలి చూపిస్తూ హెచ్చరించాడు. అయ్యో, నేను నిన్ను తాగితే ఏం తగ్గిపోతుంది నీకు? నేను నీ భార్యనే కదా అని మీనా చెప్పింది. ఆ మాట వినగానే రావణ్ పొళ్ళు కొరుకుతూ, ఏయ్, భార్య అని మాత్రం అనకు. ఆ మాట వింటేనే నాకు చిరాకొస్తుంది అంటూ కోపంగా అన్నాడు. భార్య అని చెప్పొద్దు అంటూ రావణ్ పళ్ళు బిగిస్తూ అన్నాడు. మీనా వెంటనే తన మెడలో ఉన్న పసుపు తాడుని తీసి అతని ముఖానికి ఎదురుగా చూపించింది. మరి దీనికి పేరేంటి? దీన్ని నా మెడలో కట్టిన తర్వాత నేను నీ భార్యనే అవుతాను కదా, మరి ఇంకేంటి అంటూ మీనా అతన్ని ఎగతాళిగా ప్రశ్నించింది. ఆ తర్వాత అతడి చేతిని తన వైపుకు లాక్కుని గాయాలకు మందు రాసి జాగ్రత్తగా కట్టుకట్టింది. ఆమె మందు రాయటం పూర్తవగానే రావణ్ వెంటనే తన చేతిని ఆమె చేతుల నుంచి విడిపించుకున్నాడు. సరే, ఉదయం రుద్రాంశను నిలబెట్టి నువ్వు ప్రశ్నలు అడిగావు కదా, అసలు దాని అర్థం ఏంటి, ఎందుకు అలా చేశావు అని రావణ్ అడిగాడు. అయ్యో, ఇదే విషయం నేను నీకు చెప్పాలి అనుకున్నాను, కానీ ఇంతలో జరిగిన గొడవలో పూర్తిగా మర్చిపోయాను అంటూ మీనా చెప్పి ఉదయం పనివాళ్ళు తనతో చెప్పిన విషయాలు అతనికి వివరించడం స్టార్ట్ చేసింది. ఇక్కడ మిస్టర్ రుద్రాంశన్ నీకు కూడా తెలియకుండా ఎన్నో నియమాలు పెట్టేశాడు. ఇక్కడ పని చేసే పని వాళ్ళకు, అంటే నీ ఇంట్లో పని చేసే వారికి వాళ్ళు చేసే పనికి ఇచ్చే జీతానికి అసలు ఏమాత్రం సంబంధం లేదు. వాళ్ళతో ఎక్కువ పని చేయించుకుని చాలా తక్కువ జీతం ఇస్తున్నాడు. కానీ నీకు లెక్కలు చూపించే సమయంలో మాత్రం వాళ్ళకు సరైన జీతం ఇస్తున్నట్టుగా లెక్కలు చూపిస్తున్నాడు. ఇంకంతేకాదు, వాళ్ళకు భోజనం చేయడానికి ఇచ్చే సమయం కేవలం కూడా అరగంట మాత్రమే. ఇక ఒక ఆఫీస్లో ఉద్యోగం చేసే వాళ్ళకి మధ్యాహ్నం భోజనానికి గంట సమయం అన్నా ఇస్తారు. కానీ ఇక్కడ మాత్రం కేవలం అరగంట మాత్రమే కేటాయించాడు. అదొకటే కాదు, వాళ్ళకు ఉదయం టిఫిన్ ఏ సమయంలో ఇస్తారో తెలుసా అని మీనా రావణ్ అడిగింది. రావణ్ తెలీదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపాడు. సరే, నువ్వు ఉదయం ఏ సమయంలో ఆఫీస్కి బయలుదేరతావు అని మీనా అడిగింది. అది ఖచ్చితంగా చెప్పలేను, దాదాపు 9 గంటల సమయంలో బయలుదేరతాను అని రావణ్ చెప్పాడు. కానీ ఇక్కడ పనిచేసే వాళ్ళకు టిఫిన్ ఇచ్చే సమయం తెలుసా? ఉదయం 11 గంటలకు టిఫిన్ అని మీనా చెప్పింది. ఆ మాట విన్న రావణ్ ముఖంలో మాత్రం ఎలాంటి భావం కనిపించలేదు. అతను నిశ్శబ్దంగా కూర్చుని ఆమె మాటలను వింటూ ఉన్నాడు. ఇంట్లో రావణ్కు తెలియకుండా జరుగుతున్న ప్రతి విషయాన్ని మీనా అతనికి చాలా వివరంగా చెప్తూ ఉంది. ఇంకిక్కడ అందరూ భోజనం చేసే సమయం ఏంటో తెలుసా నీకు? నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఉండే పనులన్నీ పూర్తి చేసిన తర్వాతే వాళ్ళు ఉదయం భోజనం చేయాలి. అప్పటికే వాళ్ళకు టిఫిన్ చేసే సమయం 11 గంటలు అవుతుంది. ఇంకా అదొకటే కాదు, మధ్యాహ్నం వాళ్ళకి ఇచ్చే భోజనం విరామం కూడా కేవలం అరగంట మాత్రమే. అది మిస్టర్ రుద్రాంశ్ అంటే నీ వ్యక్తిగత సహాయకుడు ఆఫీస్ నుంచి ఫోన్ చేసి ఇక్కడ వాళ్ళకు అనుమతి ఇచ్చిన తర్వాతే అందరూ భోజనానికి వెళ్ళాలి. పాపం, సమయం ఎంతైనా సరే వాళ్ళు ఎదురు చూస్తూ ఉండాలి. అతను అక్కడ ఆఫీస్లో కూర్చుని అనుమతి ఇచ్చిన తర్వాతే వీళ్ళు భోజనం చెయ్యాలి అని మీనా మొత్తం చెప్పింది. రావణ్ మాత్రం ఆమె చెప్తున్న విషయాలన్నిటినీ ముఖంలో ఎలాంటి భావం కనిపించనివ్వకుండా నిశ్శబ్దంగా మీనా చెప్పేవన్నీ వింటూ ఉన్నాడు. అతని ప్రవర్తన చూసి మీనాకు కాస్త కోపం వచ్చింది. నేనింత ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుతూ ఉంటే నువ్వు ఇలా మౌనంగా ఉంటే దాని అర్థం ఏంటి అని అడిగింది. అంటే ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ మీకు ముందే తెలుసా, అవునా అని ఆమె కోపంగా ప్రశ్నించింది రావణ్ణి. మీనా కోపాన్ని గమనించిన రావణ్ ఆమెను లోతుగా చూశాడు. అతని చూపుల్లో చిక్కుకున్న మీనా క్షణకాలం తనను తను మరిచిపోయి అతన్ని చూస్తూ ఉండిపోయింది. రావణ్ ఆమెను చిటిక వేసి మరీ పిలిచాడు. దాంతో ఈ లోకంలోకి వచ్చిన మీనా అతన్ని కోపంగా చూసింది. ఇక్కడ చూడు, ఇక్కడ జరుగుతున్న కొన్ని విషయాలు నాకు నిజంగానే తెలియవు. దానికి కారణం నేను ఇలాంటి విషయాలపై పెద్దగా దృష్టి పెట్టను. అందులో ఈ పనివాళ్ళ వ్యవహారం కూడా ఒకటి. ఇక నేను చాలాసార్లు ఇంటికి కూడా రాను. అందుకే ఇక్కడ పనులన్నిటినీ రుద్రాంష్కి అప్పగించాను. అతను అన్నిటినీ బాగా చూసుకుంటున్నాడనే నమ్మకంతోనే ఇంత పెద్ద బాధ్యతను అతనికి ఇచ్చాను. అతను కావాలని ఇవన్నీ చేసి ఉంటాడని నేను అనుకోవడం లేదు. ఏదైనా సరే ముందుగా అతనితో మాట్లాడి ఆ తర్వాత మనం ఒక నిర్ణయానికి వద్దామని రావణ్ చెప్పాడు. ఆ మాటలు విన్న మీనా కోపంగా లేచి నిలబడింది. అయితే నేను చెప్తున్న మాటకు అస్సలు విలువ లేదా రావణా అని అతను ఇంత పెద్ద అని ఆమె ఏదో ఆవేశంగా మాట్లాడడం ప్రారంభించింది. మళ్ళీ అతను ఇంత పెద్ద తప్పు చేశాడు,
కానీ నువ్వు దాని గురించి కనీసం పట్టించుకున్నట్టుగా మాట్లాడుతున్నావు. నీ ఇంట్లో పనిచేసే వాళ్ళు నీకు బానిసలు కారు. వాళ్ళు పూర్తి బాధ్యత కూడా నువ్వే తీసుకోవాలి. కానీ నువ్వు నన్ను పట్టించుకున్నట్టుగా మాట్లాడితే దాని అర్థం ఏంటి రావణా? అంటూ మీనా తన గొంతుని పెంచింది. రావణ్ మాత్రం మంచంపై కాలు మీద కాలు వేసుకుని 2 చేతులను వెనక్కి ఆనించి ఆమెను వెక్కిరింపుగా చూశాడు. నా బాధ్యత ఏంటో నాకు తెలుసు. అది నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఎంత మాట్లాడే అర్హత నీకు లేదు. ఇది నా ఇల్లు. ఇక్కడ ఏం చెయ్యాలో ఏం చేయకూడదో నాకు తెలుసు. నువ్వు ఇక్కడ ఆజ్ఞలు జారీ చేసి పని మాత్రం పెట్టుకోవద్దు అని అతను హేళనగా అన్నాడు. మీనా నడుంపై చేతులు పెట్టుకుని అతన్ని తీక్షణంగా చూసింది. ఇక ఆ తర్వాత తన మెడలో ఉన్న మాంగళ్యాన్ని మరొకసారి అతను ముందుకు చూపించింది. నువ్వే ఈ మాంగళ్యాన్ని నా మెడలో కట్టిన క్షణం నుంచి నేను నీలో సగభాగం అయ్యాను. ఈ ఇంటికి నేను కూడా యజమానినే. నేను చెప్పినట్టుగానే ఇక్కడ అన్నీ జరగాలి. నువ్వు అనుకున్నా కూడా దాన్ని మార్చలేవు. అర్థమైందా అని ఆమె గట్టిగానే చెప్పింది. ఇక తర్వాత నాకు ఆకలిగా ఉంది, వెళ్ళి భోజనం తీసుకుంటారా అంటూ అతన్ని అధికారికంగా ఆదేశించింది. వెంటనే రావణ్ ఒక్కసారిగా మంచం మీద నుంచి లేచి ఆమె ముందు నిలబడ్డాడు. ఆమెకు చాలా దగ్గరగా వచ్చి నిలబడడంతో మీనా కాస్త భయపడింది. అతని సమీపం నుంచి తప్పించుకోవడానికి వెనక్కి జరగబోయింది. కానీ రావణ్ తన ఇనుపులాంటి చేతితో ఆమెను పట్టుకుని తన వైపుకు లాగాడు. దాంతో మీనా అతని గుండెకు తగిలి నిలబడింది. రావణ్ ఆమె గెడ్డాన్ని గట్టిగా పట్టుకుని, నేను ఇప్పుడే నీకు చెప్పాను నాకు ఆజ్ఞలు చేసే పని పెట్టుకోవద్దని. అదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ నా నోట చెప్పించుకోవద్దు. అంతేకాదు, ఇక్కడ నువ్వు తినే భోజనం నుంచి వేసుకునే దుస్తుల వరకు అన్ని నా నిర్ణయమే. నీకు ఏది కావాలో ఏది ఇవ్వాలో నేనే డిసైడ్ చేస్తాను. నీకు అది మాత్రమే, నేను ఏదైతే డిసైడ్ చేస్తానో నీకు అది మాత్రమే దక్కుతుంది. కానీ ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా? ఈ రాత్రి నువ్వు భోజనం చేయకూడదని అనిపిస్తుంది అంటూ ఆమెను చూస్తూ అన్నాడు. ఆ తర్వాత ఆమెను గట్టిగా పక్కకు తోసి నేరుగా వాష్రూమ్ గదిలోకి వెళ్ళిపోయాడు. అతను తోసిన దెబ్బకు మీనా డబ్బమని నేలపై పడిపోయింది. ఇక కోపంగా వాష్రూమ్ గది తలుపు వైపుకు చూస్తూ కాసేపు అలాగే ఉండిపోయింది. తర్వాత నెమ్మదిగా లేవడానికి ప్రయత్నించగా నడుంలో నొప్పి పుట్టింది. అయ్యో అమ్మా నొప్పి అంటూ గట్టిగా అరిచిన మీనా మళ్ళీ అక్కడికక్కడే కూర్చుండిపోయింది. మరి వచ్చే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.